అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మరోసారి తెర మీదకి వచ్చింది మావోయిస్టుల అంశం. ప్రధానంగా మహారాష్ట్ర సరిహద్దులో మావోలు కలకలం రేపుతున్నాయి. బామ్రాగఢ్ అటవీ ప్రాంతంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఏకంగా 15 రోజుల బంద్ కూడా వారు పిలుపునిచ్చినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బ్యానర్ల పైన మనం 5 రోజుల బంద్కు పిలుపునిచ్చినటువంటి కరపత్రాలను కూడా చూడొచ్చు. మావోయిస్టుల కార్యకలాపాలు ఊపందుకున్నట్లుగా సమాచారం. అలర్ట్ అయ్యే భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు భారీ స్థాయిలో కూడా కూంబింగ్ ఆపరేషన్ కూడా చేపడుతున్నారు. పూర్తి పోలీస్ కంట్రోల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాలు కనబడుతున్నాయి. దేశవ్యాప్తంగా మావోయిస్టుల అంశం తాజాగా మరోసారి కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే ఆపరేషన్ ఖగార్ 1, ఆపరేషన్ ఖగార్ 2 పేరుతో దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపైన, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపైన ఉక్కుపాదం మోపింది కేంద్ర ప్రభుత్వం. కానీ తాజాగా మహారాష్ట్ర సరిహద్దులో మళ్ళీ మావోలు కలకలం రేపుతున్నారా అంటే కొంతవరకు అవుననే సమాధానం వినబడుతుంది. బామ్రాగఢ్ అటవీ ప్రాంతంలో పోస్టర్లు మాత్రం తాజాగా కొంతవరకు ఆందోళన చెలరేగిస్తున్నాయి. ఏకంగా 5 రోజుల బంద్ కూడా పిలుపునిచ్చినట్లుగా తెలుస్తున్నాయి. అయితే మావోల పేరుతో బ్యానర్లతో పాటుగా కరపత్రాలు, అంటే ఆల్మోస్ట్ కరపత్రాలు, బ్యానర్లు కూడా మావోయిస్టులే రిలీజ్ చేశారు అనేటువంటి అంశం మాత్రం మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 5 రోజులకి బంధులు ఇచ్చినట్లుగా కూడా మావోయిస్టుల కరపత్రాలు ప్రధానంగా పేర్కొన్నారు. మరాఠా లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఈ అంశం ప్రధానంగా భారీ కూంబింగ్ ఆపరేషన్ కూడా కేంద్ర బలగాలు చేపట్టాయి. ఇంకా మావోయిస్టుల కదలికలు దేశంలో ఉన్నాయా అనేటువంటి కోణం మాత్రమే కాదు, మావోయిస్టులను పూర్తిగా అంతం చేశాం, మావోయిస్టు రహిత దేశమే మా ప్రధానమైనటువంటి ఎజెండా అనేటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆపరేషన్ ఖగార్ 1 ను ఇంప్లిమెంట్ చేసింది. ఆపరేషన్ ఖగార్ 2 తో ప్రధానంగా మావోయిస్టుల ఏరివేత వైపు అడుగులు వేసినటువంటి పరంపరను కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సరిహద్దులోని కొన్ని ప్రభావితమైనటువంటి చిన్న చిన్న ప్రాంతాలు, ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలు, బస్తర్, దంతెవాడ వంటి కీలకమైనటువంటి మావో ప్రభావిత ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. దీని పరంపర మొత్తం వరుసగా మావోయిస్టులు కూడా లొంగిపోయినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. మహారాష్ట్రలో అయితే చాలా మంది దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో వెళ్లడం, లొంగిపోయినటువంటి వైనం. తెలంగాణలో కూడా బీజేపీ ముందు చాలా మంది మావోయిస్టులు వందల సంఖ్యలో లొంగిపోయారు. మరోవైపు ఒరిస్సా ప్రాంతంలో అక్కడి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, మధ్యప్రదేశ్ ప్రాంతంలో మావోయిస్టులు కనబడితే చాలు కాల్చి వారిని చంపేస్తున్నారు, ఎన్కౌంటర్ చేస్తున్నారు అనేటువంటి కలకలం రేపిన తెలంగాణ ప్రభుత్వం చాలా వరకు మావోయిస్టులు లొంగిపోయినటువంటి వారికి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి అనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చినటువంటి మావోయిస్టులకు రెడ్ కార్పెట్ వేసి వారికి అవకాశాలు, వారికి ప్రోత్సాహకాలు, వారి పైన ఉన్నటువంటి రివార్డు, వారి పేరుపై ఉన్నటువంటి రివార్డు మొత్తాన్ని కూడా వారికే ఇచ్చినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కానీ మళ్ళీ మావోయిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మహారాష్ట్ర ప్రాంతంలో ఈ కరపత్రాలు ఎవరు విడుదల చేశారు? బామ్రాగఢ్ అటవీ ప్రాంతంలో అసలు ఈ పోస్టర్లు ఎవరు వెలిశారు? 5 రోజులు మళ్ళీ బంధుకు పిలుపునిచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది ఇక్కడ కీలకంగా కొంతవరకు క్రిటికల్ గా కూడా మారుతున్నటువంటి వినం. మహారాష్ట్ర లాంటి అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రంలో మావోయిస్టుల తాజా కదలికలు మాత్రం కొంతవరకు కలకలమే అని చెప్పుకోవాలి. అయితే కేంద్ర బలగాలు అప్రమత్తమైనట్లుగా తెలుస్తున్నాయి. వెంటనే ఆ ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆదివాసీ గిరిజన ప్రాంతాలపైన స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. భారీ కూంబింగ్ ఆపరేషన్ కూడా చేపడుతున్నారు. మావోయిస్టుల కదలికలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ బ్యానర్లు ఎవరు వేశారు? ఈ కరపత్రాలు ఎవరు పంపిణీ చేయడం జరిగింది? ఈ పోస్టర్లను ఎవరు అంటించారు? అసలు ఎవరు ముద్రించారు? ఈ 5 రోజుల బంద్కు పిలుపునివ్వడం వెనుక ఉన్న ప్రధాన ఎజెండా ఏంటి? అంటే మళ్ళీ మావోయిస్టులు కదలిక కనుసపడుతుందా? సో వారు ప్రధానంగా వారు మాత్రమే విడుదల చేశారా, లేదా ఎవరైనా ఆకతాయిల పని అనేటువంటి కోణంలో కూడా కొంతవరకు చర్చ మొదలైంది. కానీ ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ తెర మీద మావోయిస్టుల అంశం మాత్రం సో కీలకంగానే భావించాలి. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ పోస్టర్ ను విడుదల చేసినట్లుగా మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 30 వరకు గడ్చిరోలి ప్రాంతంగా సో బంద్కు పిలుపునిస్తున్నట్లుగా కూడా వారు ప్రధానంగా ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రవాణా సేవలు, వ్యాపార సేవలు, వ్యాపార సముదాయాలు అన్ని మూసివేయాలంటూ కూడా వారు హెచ్చరించారు. అయితే ఈ పోస్టర్లో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి గడ్చిరోలి పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది. C60 కమాండో దళాలు కూడా రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో మాత్రం కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు. ఎలాంటి పుకార్లు ప్రజలు నమ్మవద్దు. మావోయిస్టులు ఏదైతే ప్రశ్నలు సంధించారో, ఏదైతే రూలింగ్ ఇచ్చారో, ప్రధానంగా బంద్కు పిలుపునిచ్చారో దానిపైన మీరు అంతగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం అనేటువంటి రీతిలో గడ్చిరోలి పోలీసులు ప్రధానంగా కీలకంగా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా పోలీస్ కంట్రోల్లో ఉందంటూ కూడా వారు పేర్కొన్నారు. మొత్తం మీద మహారాష్ట్రలో మావోయిస్టుల కదలిక మళ్ళీ కలకలం రేపుతుంది. దీనిపైన ఆపరేషన్ ఖగార్ కంప్లీట్ అయిన తర్వాత కూడా
మావోయిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి కొత్త చర్చ కూడా తెరమికి వస్తుంది. దీనిపైన మహారాష్ట్ర సర్కార్ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది, ఇంకా మావోల ఇలాంటి కదలిక ఈ విధంగా బంధుకు పిలుపునిచ్చినటువంటి వైనం, బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు అందించినటువంటి వైన కేంద్ర బలగాలు ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మావో రహిత దేశం సాధ్యమవుతున్నా, మావో రహిత మహారాష్ట్ర సాధ్యమే అనేటువంటి ఆలోచన చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఈ తాజా మావోల కదలిక మాత్రం కొంతవరకు ప్రకంపనలే రేతుంది అన్నటువంటి అంశం చాలా స్పష్టంగా మనం చూడాలి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందో.